కనీసం ఒక ₹5 దానం చేసినా వాళ్ళకి ఒక పూట ఫుడ్ గడిచిపోద్ది కదా! ఇంకా 3 వీక్స్, 1 మంత్ బ్యాక్ నేను ఒక ప్లేస్‌కి వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక ఒక మంచి లెసన్ నేర్చుకున్నాను తెలుసా! ఏంటంటే అన్న క్యాంటీన్‌కి వెళ్ళాను ఒక రోజు. వెళ్ళినప్పుడు అక్కడ ఒక పర్సన్ ఉన్నారు. ఆ పర్సన్ చూడడానికి ఎలా ఉన్నారంటే లైక్ ఒక మేనేజర్ పొజిషన్. మంచిగా టక్ చేసుకొని, షూ వేసుకొని, వైట్ షర్ట్, బ్లాక్ ప్యాంట్ వేసుకొని ఉన్నారు. అటువంటి పర్సన్ చూసి షాక్ అయ్యాను. ఏంటి అన్నా క్యాంటీన్‌లో అలా అనేసి ఫస్ట్ టైం కొంచెం ఎప్పుడూ వెళ్ళలేదు. అలా వెళ్తే చూశాను. అయితే మంచి ఎక్స్‌పీరియన్స్ అబ్బా! ఆయనతో మాట్లాడాను. "ఏంటి సార్ ఇక్కడ తింటున్నారు?" ఏంటంటే "ఏంటమ్మా నీ పేరు ఏంటి?" సుధీర్ అన్నారు. "ఎక్కడ చేస్తున్నారు?" ఏంటంటే "ఎలక్ట్రిసిటీ మార్కెటర్‌గా చేస్తున్నానండి" అంటే అని చెప్తున్నారన్నమాట. "ఏమి లేదు సుధీర్, ఇక్కడ చాలామంది ఫుడ్ లేక బయట ఎంతో బాధపడుతున్నారు. ఇలా ₹5కి భోజనం ఎవరు పెడతారు సుధీర్ ఇక్కడ బయట? మనకు అసలు బయట రేట్లు చూసి ఎలా ఉన్నాయో, ఈజీగా చాలా ఖర్చు అవుతుంది పూట తినాలంటే. ₹5కి భోజనం అంటే గ్రేటే కదా! నేను ఎప్పుడు ఇక్కడికి వచ్చి తింటాను. నా ఆఫీస్ ఇక్కడే పక్కనే" అనేసి అన్నారనమాట. కొంతమంది నామోషీగా ఫీల్ అవుతారు. అన్న క్యాంటీన్‌కి వెళ్తే ఏంట్రా బాబు ఎవరైనా చూస్తారా అనేసి అన్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు. కానీ ఆ ఫుడ్ లేక బయట చాలామంది తినడానికి ఫుడ్ ఉండదు వాళ్ళకి. ఒక పూట తినడానికి కూడా ఉండదు. ఆహ్, అదొకసారి ఆలోచించాల్సిందే మనం. అలాగే మనం ఎవరికైనా దానం చేయడానికి ఆలోచిస్తాం. మన దగ్గర కనీసం ఒక ₹5 దానం చేసినా వాళ్ళకి ఒక పూట ఫుడ్ గడిచిపోద్ది కదా! ఎందుకంటే పొద్దున్న టిఫిన్ పెడతారు, మధ్యాహ్నం భోజనం పెడతారు, నైట్ మళ్ళీ ఫుడ్ ఏదో ఒకటి పెడతారు. ఆ ₹5తో ఆళ్ళకి ఆ పూట ఫుడ్ గడిచిపోద్ది. కాబట్టి ఎవరైనా మిమ్మల్ని చెయ్యెత్తి దానం చేయమని అడిగితే ఉన్నదంతా ఇచ్చేయాల్సిన అవసరం లేదు గానీ, కొంచెమైనా ఇస్తే వాళ్ళకంటూ ఏదో ఒకటి హెల్ప్ అవుతది. థ్యాంక్ యూ. బాయ్.